ఏడాది జూన్లో ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్లపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయి. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే అది తమకు ముప్పుగా భావిస్తున్న ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. పలువురు ఆర్మీ అధికారులతో పాటు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన కొన్ని నెలలకే ఇజ్రాయెల్ తన రహస్య న్యూక్లియర్ ఫెసిలిటీని విస్తరిస్తున్నట్లు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వెల్లడైంది. డిమోనా న్యూక్లియర్ ప్లాంట్ను అధికారికంగా షిమోన్ పెరెస్ నెగెవ్ అణు పరిశోధనా కేంద్రం అని పిలుస్తారు. 1950ల నుంచి ఇజ్రాయెల్ అణు కార్యక్రమానికి ఇది కేంద్రంగా ఉంది. 2021 నుంచి ఇక్కడ 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. ఇందులో కొత్త భవనాలు, అండర్ గ్రౌండ్ నిర్మాణాలు, భద్రతా సరిహద్దులు ఉన్నాయి. ఈ విస్తరణ హెవీ వాటర్ రియాక్టర్ అణు ఆయుధాల తయారీ కేంద్రం కావచ్చని సెంటర్ ఫర్ ఆర్మ్స్ కంట్రోల్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ అధికారికంగా తన ఆయుధ సామర్థ్యాన్ని ధృవీకరించనప్పటికీ ఇజ్రాయెల్ దగ్గర 80 నుంచి 200 వరకు అణు ఆయుధాలు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ విస్తరణ ఇజ్రాయెల్ అణు సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ నిర్మాణం డిమోనా పాత రియాక్టర్ను ఆధునికీకరించడానికి లేదా కొత్త అణు ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినదై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. డిమోనా విస్తరణ అంతర్జాతీయంగా ఆందోళనలను రేకెత్తించింది. ఇరాన్ ఈ నిర్మాణాన్ని ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా విమర్శించింది. ఇజ్రాయెల్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అంతర్జాతీయ అణ్వాయుధ నిర్మూలన ఒప్పందం ఎన్పిటి కింద తనిఖీ చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఎన్పిటి సభ్యదేశం కాదు. దాని అణు సౌకర్యాలను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తనిఖీలకు అనుమతించదు. ఇజ్రాయెల్ ద్వంద్వ వైఖరిని విమర్శించిన చైనా, రష్యాలు ఇరాన్పై దాడిని ఖండించిన సమయంలో ఇజ్రాయెల్ అణు కార్యక్రమాన్ని కూడా పరిశీలించాలని పిలుపునిచ్చాయి. అయితే ఇజ్రాయెల్కు మిత్రదేశమైన అమెరికా మాత్రం ఈ విస్తరణను స్వీయ రక్షణ కోసం అవసరమైన చర్య అంటూ సమర్థించింది. అయితే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని చేపడితే మాత్రం భారీ స్థాయిలో దాడులు చేసింది. ఇక ఈ విషయంపై EU, UN తటస్థ ధోరణిని అనుసరిస్తూ మధ్యప్రాచ్యంలో అణ్వాయుధాల రహిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ విస్తరణ ఇరాన్తో ఉద్రిక్తతలను మరింత పెంచింది. జూన్లో జరిగిన యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక డిమోనా విస్తరణ మధ్యప్రాచ్యంలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇరాన్ యొక్క అణు కార్యక్రమం మరియు హెజ్బొల్లా, హమాస్ వంటి గ్రూపుల నుండి ఉన్న ముప్పుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ విస్తరణను జాతీయ భద్రత కోసం అవసరమైన చర్యగా సమర్థిస్తోంది. జూన్లో ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్కు చెందిన నాతాంజ్ ఫోర్డో అణు సౌకర్యాలపై దాడులు చేసిన తర్వాత ఇరాన్ తన యురేనియం శుద్ధీకరణను 60% పెంచిందని IAEA వెల్లడించింది. ఇది అణు ఆయుధ స్థాయికి చేరువలో ఉంది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో అణు ఆయుధాల రేసును రేకెత్తించాయి. సౌదీ అరేబియా, టర్కీ కూడా తమ అణు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ విస్తరణ ఇజ్రాయెల్ అణు ఆధిపత్యాన్ని బలోపేతం చేసినప్పటికీ ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ యొక్క రహస్య విధానం ఎన్పిటికు దూరంగా ఉండడం అంతర్జాతీయ సమాజంలో విశ్వసనీయత సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ అణు కార్యక్రమంపై చాలా కాలంగా ఉన్న ఊహాగానాలను ఈ డిమోనా విస్తరణ బలపరుస్తోంది. ఇజ్రాయెల్ తన అణు ఆయుధ సామర్థ్యాన్ని ధృవీకరించకపోవడం లేదా తిరస్కరించకపోవడం దాని జాతీయ భద్రతకు కీలకమైనదిగా భావిస్తోంది. అయితే శాటిలైట్ ఇమేజెస్ మాత్రం ఈ విస్తరణను బహిర్గతం చేస్తోంది. ఇరాన్పై దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఈ చర్యలు ద్వంద్వ ధోరణిగా విమర్శిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ను ఎన్పిటి ఉల్లంఘనల కోసం ఆరోపిస్తూనే తన సౌకర్యాలను తనిఖీలకు దూరంగా ఉంచుతోంది. ఈ విస్తరణ మధ్యప్రాచ్యంలో అణు ఆయుధాల రేసును తీవ్రం చేస్తోంది. అంతేకాక ఈ విధానం అమెరికాతో ఇజ్రాయెల్ సంబంధాలను కూడా సంక్లిష్టం చేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై ఆంక్షలను కఠినతరం చేస్తూనే ఇజ్రాయెల్ చర్యలను సమర్థిస్తోంది. ఇప్పుడు ఈ రహస్య విస్తరణ ప్రాంతీయ శాంతిని దెబ్బతీస్తుందని, అణు ఆయుధాల నిర్మూలన లక్ష్యాన్ని అసాధ్యం చేస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.